సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కథల విషయాల్లో కాస్త కాంప్రమైజ్ అవుతారేమో గానీ, గ్లామర్ చూపించడం విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు సినీ కార్యవర్గం. అయితే మనోళ్ళకు సినిమా చూడటంలో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో గానీ, వాళ్ళ మీద వచ్చే పుకార్ల విషయాల్లో కూడా అంతగానే బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు మనలో చాలామంది. అలా పుకార్ల జాబితాలోకి వెళితే అగ్ర హీరోల నుండి బుల్లి హీరోల వరకు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంట్లో ఎంత నిజం ఉందో తెలీదు గానీ, వినడానికి, చూడడానికి మంచి కిక్కిచ్చే టాపిక్‌గా భావిస్తారు మనలో చాలామంది. ఇప్పుడు మనం అసలు పాయింట్ మాట్లాడుకుందాం. అతను పెన్ను పేపర్ మీద పెడితే అక్షరాలు కాస్త కవితలుగా మారుతాయి. ఆ కవితలు కాస్త కథలుగా మారి, సినిమాలుగా రూపాంతరం చెంది ప్రతి ఒక్కరి హృదయాలను చెలింపచేసి, ఆలోచింపచేసే విధంగా ఉంటుంది అతను చేసే ప్రతి సినిమా. ఇప్పటికే మనందరికీ అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అని. అదే మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి గురించి. త్రివిక్రమ్ గారు గతంలో పార్వతి మిల్టన్తో, ఆ తర్వాత పూజా హెగ్డేతో, ఈ మధ్యన సార్ మూవీ హీరోయిన్ సంయుక్త మీనన్‌తో ఎఫ్ఐఆర్ పుకార్లు వినిపిస్తున్నాయి. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండోయ్! మన గురువు గారు సినీ రైటింగ్‌లోనే కాదు, ఇలాంటి విషయాల్లో కూడా మంచి టేస్ట్ ఉందనే చెప్పుకోవాలి. చాలా వెన్నెల రాత్రులు గడిపాను. ఈ విషయాలన్నీ కాస్త పక్కన పెట్టుకుంటే, త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారికి అటు సినిమాలోను, ఇటు రాజకీయాల్లోని పర్సనల్ అడ్వైజర్‌గా ఉన్న విషయం మనందరికీ తెలిసినదే. అయితే త్రివిక్రమ్ గారు కమింగ్ అప్ ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ హీరోలపై ప్లాన్ చేసుకుంటున్నారు. ఏదేమైనా మన గురువు గారికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం. హలో, 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 హలో! నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నది అతను చేస్తున్న సినిమాలకండోయ్! కాస్త గుర్తుంచుకోండి. ఓకేనా? మరొక టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.